హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జస్ట్ ఆసమ్. వీడియోకి వెళ్ళే ముందు మాదొక చిన్న రిక్వెస్ట్. మీరు మా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేశాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సో దట్ మేము అప్లోడ్ చేసే ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తుంది అండ్ మా వీడియోస్ని మిస్ కాకుండా చూడొచ్చు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మర్చిపోకుండా లైక్ చేయండి, ఎందుకంటే వీడియో బూస్ట్ అవుతుంది అండ్ మా ఛానల్కి కూడా గ్రో అవ్వడానికి హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ. సో ఇవాళ మనం ఎంతో క్రిస్పీ అండ్ క్రంచీగా ఉండే అరటికాయ వడలు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. అరటికాయ వడలకి కావలసిన పదార్థాలు: పచ్చిశనగపప్పు 1 కప్, కూర అరటికాయలు 2, బియ్యపిండి 2 స్పూన్లు, కొత్తిమీర, అల్లం, సాల్ట్ రుచికి సరిపడా, పచ్చిమిర్చి 5, ఉల్లిపాయ ముక్కలు 1 కప్. ముందుగా ఒక గిన్నెలో 1 కప్ పచ్చిశనగపప్పు తీసుకొని శుభ్రంగా కడిగి 2 గంటలు నాననివ్వండి. ఇప్పుడు కుక్కర్లో 2 అరటికాయలు మరియు వాటర్ యాడ్ చేసి 2 విజిల్స్ వచ్చేదాకా అరటికాయల్ని ఉడికించండి. చూడండి అరటికాయలు ఎంత బాగా ఉడికాయో. అరటికాయలు బాగా చల్లారాక పైన తొక్క తీసి ఒక బౌల్లో వేసుకోండి. వేసిన తరువాత వాటిని బాగా మ్యాష్ చేయండి. నెక్స్ట్ మిక్సీ జార్లో ముందుగా నానబెట్టిన పచ్చిశనగపప్పు, అల్లం మరియు పచ్చిమిర్చి వేసి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టండి. ఇప్పుడు ముందుగా మ్యాష్ చేసి పెట్టుకున్న అరటికాయ పేస్ట్లో మిక్సీ పట్టుకున్న పచ్చిశనగపప్పు ముద్దను వేయండి. ఇందులో ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, ఉప్పు మరియు బియ్యపిండి వేసి బాగా కలిపి పిండి ముద్దను తయారు చేసుకోండి. తరువాత స్టవ్ వెలిగించి బాణలి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేయండి. నూనె హీట్ అయ్యాక కొంచెం పిండి ముద్దను తీసుకొని ఈ విధంగా వడలుగా చేసుకోండి. వడలు గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చాక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని టొమాటో సాస్తో సర్వ్ చేసుకోండి. అంతే, ఎంతో క్రిస్పీగా ఉండే అరటికాయ వడలు రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.